ఈ మధ్య తరచుగా న్యూస్ పేపర్స్లో మీడియాలో రూపీ ఇంటర్నేషనలైజేషన్ అనే మాట వస్తుంది. అంటే రూపాయి ప్రపంచీకరణ అసలు అంటే ఏంటి, దీని ఆవశ్యకత ఏంటి, దీని మీద చర్చ చాలా జరుగుతుంది కూడా. కోవిడ్-19 టైంలో మనం గమనిస్తే సప్లై చైన్స్ కానీ ఎనర్జీ సప్లై చైన్స్ కానీ ఇట్లా చాలా డిస్రప్ట్ అయ్యాయి. సో ఇలా డిస్రప్ట్ అయినట్టు మనకు తెలుసు, గ్లోబలైజేషన్ ప్రాసెస్లో ఏ దేశం కూడా ఒంటరిగా బిజినెస్ చేసుకోలేదు, ఎకానమీ క్లోజ్ చేసి కూర్చోబెట్టుకోలేదు. సో దానికి ఏం కావాలి, ఒక ఇంటర్నేషనల్ కరెన్సీ మీద డిపెండ్ అవ్వాలి. ఎక్కువగా చాలా దేశాలు డిపెండ్ అయిన కరెన్సీ డాలర్. డాలర్ అనేది ఇంటర్నేషనల్గా యాక్సెప్ట్ అయిన కరెన్సీ. దాన్ని గొప్పగా కూడా చూస్తారు. డాలర్కున్న వాల్యూ ఇంతవరకు కూడా ఏ కరెన్సీకి రాలి, అంతటి వాల్యూ అయితే. సో అటువంటి పరిస్థితి జరుగుతున్నప్పుడు రెండో ఇంపార్టెంట్ థింగ్ రష్యా-యుక్రెయిన్ యుద్ధం. రష్యా-యుక్రెయిన్ యుద్ధం తరుణంలో రష్యాని స్విఫ్ట్ నుంచి వెలివేశారు, స్విఫ్ట్ నుంచి సస్పెండ్ చేశారనమాట. సో దీనికి రష్యా ఆల్టర్నేటివ్ ఎత్తుక్కోవాల్సి వచ్చింది, తన బిజినెస్ కోసం, తన అమ్మకాల కోసం, కొనుగోలు కోసం. అయితే రష్యాతో ఇండియా బిజినెస్ చేయాలనుకోండి, ఇప్పుడు ఇండియా రష్యన్ బ్యాంక్లో ఓస్ట్రో అకౌంట్స్ ఓపెన్ చేయటం, అలాంటి రష్యా ఇండియన్ బ్యాంక్లో ఓస్ట్రో అకౌంట్స్ ఓపెన్ చేయటం, అంటే స్విఫ్ట్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం కష్టమైంది రష్యా ఇండియా కానీ, రష్యా ఇతర దేశాలతో ట్రేడ్ కానీ, ఇవన్నీ కూడా.